మేము విగ్రహాల గురించి మాట్లాడితే, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి మాట్లాడితే అమ్మనా బూతులు, ఒక్కటి కాదు రెండు కాదు, మరి వాళ్ళ సంస్కారం ఏందో నాకు తెలుస్తలేదు. ఈ రాజకీయ పార్టీలోళ్ళు పెట్టిపిస్తుండ్రా లేకపోతే సామాన్యమైన జనం పెడుతున్నా తెలుస్తలేదు. అమ్మనా బూతులు అంటే మేము అడిగిన దానికి, ప్రశ్నించేదానికి జవాబులు చెప్పకుండా ఎందుకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ ఎందుకు వద్దంటున్నాం అనే దానికి కారణాలు చెప్పినాం మేము. ఇలా రేపు ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నారు, ఇక్కడ మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నారు. తీసుకొచ్చిన రాత్రి మామూలుగా కాదు, పటాకలు పేద ధూమ్ధాం చేసిర్రు, రాకెట్లు కొట్టిర్రు, పటాకలు కొట్టిర్రు, పెద్ద సౌండ్లు సప్పుడ్లతోటి. మైత్రివనం అది కూడా బిజీ ఉండే సెంటర్ దగ్గర ఇంత ఉత్సవాలు చేసుకుంటా ఎన్టీ రామారావు విగ్రహాలు ఇక్కడ ఎందుకు పెట్టాలి, మేము ఎందుకు వద్దంటున్నాం అనేది కారణాలు చెప్తే కూడా ఒక కిరాయి గొంతుకు ఇక్కడ ఎందుకు పట్టాభిషేకం చేయాలని చెప్పని మేము ప్రశ్నిస్తే, దాన్ని అసలు మీకు బతకరాదురా, మీకు అన్నం తినరాదురా, మీకు వ్యవసాయం నేర్పించింది మేమే, మీకు బట్టలు దొరుకుచుడు మేమే, ఇట్లా ఘోరంగా నీచంగా హీనంగా అంతకుముందు సినిమాలలో ఉండేది ఇప్పుడు బహిరంగంగా సెల్ ఫోన్లల్లా వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు ఎట్లున్నాయో ఈ సెల్ ఫోన్లలో మొత్తం వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు లోపల ఉన్నటువంటి బూతు పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళు.